చేస్తున్నారట. రాష్ట్రం వదిలిపోయేలా వాళ్ళు ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వైసీపీ వాళ్ళందరినీ కూడా చేస్తున్నారట. పంటలు నాశనం చేస్తున్నారట, ఇల్లులు ధ్వంసం చేస్తున్నారట. ఇంత అరాచకం 45 రోజుల్లో చేస్తుంటే ఏ రకంగా మేము భరించాలి? రాష్ట్రపతి పాలన విధించాలన్నది ఆయన డిమాండ్. అది మోదీ గారిని, అమిత్ షా గారిని, రాష్ట్రపతి గారిని కలిసి చెప్పే మాట. సార్, ప్యానెల్లో ఉన్న మిత్రులకి, వీక్షకులకి మీకు నమస్కారం సార్. ఒక సామాన్య కార్యకర్తని జై వైసీపీ, జై జగన్ అనలేదని చెప్పేసి గొంతు కోసి చంపినప్పుడు రాష్ట్రపతి పాలన అడుగుంటే ఈజీగా ఉండేది, మనం దాన్ని కన్సిడర్ చేయడానికి కూడా. మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని అసలు చట్టంలో ఉన్నటువంటి ఏ సెక్షన్ ప్రకారం అలా శిక్షించచ్చో కూడా తెలియదు ఇప్పటి వరకు కూడా. మేబీ లా చదివిన స్టూడెంట్స్ కన్నా తెలుసో లేదు నాకైతే తెలీదు. షర్టు విప్పి పెడరెక్క వెనక్కి కట్టి నడి రోడ్లో ఎర్రని ఎండలో అతను అడిగింది మాస్క్, అంతకుమించి ఏం అడగల. అట్లా శిక్షించినప్పుడు రాష్ట్రపతి పాలన అడుగుంటే బాగుండేది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు ఇవ్వండి మహాప్రభుని విద్యార్థులు ధర్నా చేస్తే నన్ను రేప్ చేయడానికి వచ్చారని చెప్పేసి, తాడేపల్లి ప్యాలెస్ చుట్టుముట్టినందుకు నన్ను రేప్ చేయడానికి వచ్చారని చెప్పేసి ఒక మగ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి మగ పిల్లల మీద రేప్ చేయడానికి వచ్చారని చెప్పేసి సెక్షన్ కింద కేసు పెట్టినప్పుడు ఆ రోజు రాష్ట్రపతి పాలన అడుగుంటే బాగుండేది. రాష్ట్ర వ్యాప్తంగా మాకు అమరావతి రాజధానిగా ఉండాలని ప్రతిపక్షంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమరావతి అనేది అమరావతి కాదు కమ్మరావతి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పేద బిక్కి వర్గాలను కూడా హింసించి దాదాపు 1500 రోజులు ఏమో వాళ్ళు నిరాటంకంగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఆ దారిలో పోయేటప్పుడు వచ్చేటప్పుడు పరదాల మధ్యలో పందికొక్కులాగా వెళ్ళి వచ్చాడు తప్ప ఏ రోజు వాళ్ళ కన్నీళ్లు చూడలేదు, వాళ్ళ బాధ వినలేదు. వాళ్ళు చేసే ధర్నా అన్నింటినీ కూడా కులానికి ఆ రకంగా వద్దులేండి మాటలు, ఏదో పర్సనల్ గా తప్పలేదండి. లేదు, జస్ట్ సటైరికల్ వాడు ఆయన, నేను తప్పనట్లు, అది తప్పు కూడా కాదులేండి. అట్లా ఆయన బిహేవ్ చేసినప్పుడు వాళ్ళ కన్నీళ్లు ఆపడానికి రాష్ట్రపతి పాలన అడుగుంటే బాగుండేది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉంటే, ఎస్పెషల్లీ దాడులకు పాల్పడ్డటువంటి ప్రతి క్రిమినల్ కూడా ఆ టైంలో వాళ్ళ ప్రభుత్వం అమ్ముతున్నటువంటి గంజాయి సేవించిన వాళ్ళు అయ్యున్నప్పుడు ఆ టైంలో గంజాయి కట్టడి చేయలేకపోతున్నాను నేను, మీరు రాష్ట్రపతి పాలన విధించి మా రాష్ట్రంలో గంజాయిని కట్టడి చేయండి అని చెప్పేసి అడుగుంటే రాష్ట్రపతి పాలన బాగుండేది. లేదు, ఇవన్నీ వద్దండి, ఇవన్నీ పబ్లిక్ ఇష్యూస్, పర్సనల్ ఇంట్రెస్ట్ మీద మా బాబాయిని చంపింది ఎవరో నాకు తెలియట్లేదండి, దాని గురించి మీరు రాష్ట్రపతి పాలన విధించి మా బాబాయిని చంపిన వ్యక్తిని పట్టుకోండి అని చెప్పేసి ఉన్నట్టు బాగుండేది. సరే, బాబాయ్ కూడా అక్కర్లేదు, సొంతంగా నా మీద కోడికైతే దాడి చేశారు, ఎన్ఐఏకి ఇచ్చారు ఆ కేసు, ఇప్పటి వరకు తేలలేదు, నేను ఇప్పుడు కేసు కోర్టు కూడా వెళ్ళలేకపోతున్నాను, ముద్దాయి నిజం ఒప్పుకోవట్లేదు, నేరస్తుడు ఎవరు తెలియట్లేదు, దయచేసి నాకు సహకరించండి అని చెప్పేసి రాష్ట్రపతిని సపోర్ట్ అడుగుంటే బాగుండేది. వీటన్నింటిలో ఎక్కడ రాష్ట్రపతి పాలన అడగకుండా ఇవాళ అసెంబ్లీలోకి వెళితే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకి వాళ్ళ సమాధానం చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి మొహం చాటేసి అసెంబ్లీ సమావేశాలు తప్పించుకోవడానికి ఢిల్లీ వెళ్ళి డ్రామా చేస్తూ ఉంటే అది మాకు ఎట్లా అనిపిస్తుందంటే, డైరెక్ట్ గా ప్రధానమంత్రి మోడీ గారిని నా ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇవ్వలేదు, ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చాక ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి డైరెక్ట్ గా అడగలేక ఇండైరెక్ట్ గా ఇట్లా నిరసన తెలియజేస్తున్నారు ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా అని చెప్పేసి మాకు అనిపిస్తుంది తప్ప ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఆయన నిరసన తెలిపినట్టుగా మాకు కనిపించలేదండి. ఓకే, తప్పించుకు పారిపోయారు అని చెప్పి నిండు సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించరు. జగన్మోహన్ రెడ్డి గారు అంత భయపడి పారిపోయే క్యారెక్టరా? ముమ్మాటికి అండి, ఆయన ఏదో ధైర్యవంతుల్లాగా నటిస్తాడు కానీ వీళ్ళు ఎలివేషన్ వేయడం పులివెందుల పులి, సింగిల్ సింహం అని చెప్పేసి స్వతహాగా ఆయన చాలా భయస్థుడు కాబట్టి మీడియాను 5 ఏళ్ల కాలంలో ఏ రోజున చిన్నపాటి రిపోర్టర్ ని ఫేస్ చేసిన సంఘటన మీరు చూసారా? జగన్మోహన్ రెడ్డి విషయంలో చిన్నపాటి కార్యకర్త అడిగే క్వశ్చన్ కి ఒక కార్యకర్తను డైరెక్ట్ గా కలిసి అతని సమస్య ఏంటి, రాష్ట్రంలో అతని నీడ్ ఏంటి అనేది అడిగింది ఎప్పుడన్నా చూసారా? సామాన్య ప్రజల్లోకి పెద్ద భారీ ఎత్తున బందోబస్తు లేకుండా, పరదాలు లేకుండా ప్రజల్లోకి వచ్చిన సందర్భం మీరు ఎప్పుడన్నా చూసారా? చెట్లేం పాపం చేశారండి, చెట్ల మీద ఉండి ఎవడన్నా రాళ్ళు ఎత్తాడనే ఏమో భయం, మరి నాకైతే తెలియదు. పెద్ద పెద్ద మహావృక్షాలు, 100 వేళ్ల చరిత్ర కలిగిన వృక్షాలను కూడా కూలగొట్టించి పరదాల మధ్యలో వచ్చే వ్యక్తి నిజంగా ధైర్యవంతుడా, పిరికివాడా? మీరు చెప్పండి.